గత వారంలో మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతూ కుల వ్యవస్థ రద్దు చేయాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ రద్దు చేసిందో ఆ మరుసటి రోజు నుంచి ఆయన బ్రాహ్మణులను టార్గెట్ పెట్టుకొని బ్రాహ్మణులను ఎప్పుడో స్వాతంత్రం పూర్వం జరిగిన విషయాలను కూడా కొన్ని ప్రస్తావన చేసుకుంటూ ఆ రోజుల్లో బ్రాహ్మణులు మమ్మల్ని అనగదొక్కినారు, ఆ రోజు నెహ్రూ బ్రాహ్మణుడు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి బ్రాహ్మణుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ చివరికి ఆయన చేసిన పని ఏంటంటే, ఎవరైతే పూజారులు, యాక్చువల్ బ్రాహ్మణులు 0.1% కంటే కూడా ఎక్కువ మంది పూజారులు ఈ రాష్ట్రంలో లేరు. చాలా ఈ రోజు మీతో ఒక పెద్ద ఆయన చెప్పినట్టు చాలా మంది పూజారులు వాళ్ళ చాలీచల్లని జీతాలతో చాలా గుళ్ళలో ఇబ్బంది పడుకుంటూ ఎంతో కష్టంగా అందరూ వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో సేవ చేస్తున్న జాతీయ కులము ఏదైనా బ్రాహ్మణ కులంలో మా యొక్క పూజారులు అర్చకులు మాత్రమే. డైలీ వాళ్ళు ఎవరు రాని వాళ్ళు కులాన్ని చూడరు, వాళ్ళు ఒకటే చూస్తారు, భక్తుడిగా చూసి అతనికి ఆశీర్వదించి పంపించే వాళ్ళు ఎవరంటే మన అర్చకులు, పూజారులే. అలాంటి వారిని టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ వృత్తిని వదులుకోలేక అదే పని చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన చెప్పినట్టు కుల వ్యవస్థ రద్దు చేయమనండి. దాంతో పాటు మన రిజర్వేషన్ రద్దు అయినప్పుడు ఓపెన్ కాంపిటీషన్ లో ఎవరు సీట్లు వస్తే వాళ్ళకు తెచ్చుకుంటే ఎవరు మెరిట్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంతేకాకుండా ఆయన ఇటీవల నిన్న గుంటూరుకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే వ్యాఖ్యలు చేసి మన రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళం, మతాల వాళ్ళం కలిసిమెలిసి హాయిగా ఉన్నాం. అటువంటిది ఆయన ఇక్కడ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అనేది మాకు అర్థం కాలే. ఈ రోజు మా టార్గెట్ మాదిగ కులం కాదు, మందకృష్ణ మాదిగ మాత్రమే మా టార్గెట్. ఎందుకంటే మేము ఊర్లలో రాజకీయాలు చేసేటోళ్ళము, మాతో మాదిగలు కానీ, మాలలు కానీ, ఇతర కులస్తులు కానీ, బ్రాహ్మణులు అంటే గౌరవించిన వ్యక్తి ఈ సమాజంలో ఎవరు లేరు. ఈ రోజు కూడా అంతో ఇంతో పల్లెల్లో కూడా విలువ ఉందంటే ఓన్లీ బ్రాహ్మణులు ఉన్న ఉద్దేశంతోనే అన్ని కులాల వాళ్ళు కానీ, అన్ని మతాల వాళ్ళు కానీ బ్రాహ్మణులు గౌరవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మందకృష్ణ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మీడియా సమావేశంలో మొత్తం దాదాపుగా ఒక 70 మంది బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణ ఇతరులు కూడా ఈరోజు మాకు మద్దతుగా వచ్చారు. ముఖ్య విషయం ఏంటనగా గత 15 రోజుల నుంచి బ్రాహ్మణ కులం పైన విషం కక్కుతున్నటువంటి ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే రిజర్వేషన్ గురించి ఏదైతే వాళ్ళ కడుపు కొట్టామన్నట్టుగా వాళ్ళ కడుపు మంటను మా మీద చూపిస్తున్నాడు, మా కడుపు కొట్టాలని చెప్పి. ముఖ్యంగా ఏదైతే అర్చకులు, పురోహితులు ఏదైతే గుళ్ళలో చేసుకుంటున్నారో ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క విధి విధానాలతో, వారి యొక్క భక్తి శ్రద్ధలతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏ విషయమైనా దాంట్లో వేలు పెట్టాము, మీకు రిజర్వేషన్ ఉందని చెప్పి రోజు మేము బాధపడలేదు, మీరు మంచి మంచి ఉద్యోగాలు కొడుతున్నారు రిజర్వేషన్ ద్వారా అని చెప్పి బాధపడలేదు. సరే, మన ప్రాప్తం ఇంతే, దేవుడు మనకి ఇంతే పెట్టాలని చెప్పి చేసుకుంటా మా బాధల్లో మేము పడుతూ ఉన్నాము. ఈ రోజున వాళ్ళకి ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా మీరు క్రిస్టియన్ మతంలోకి మారినప్పుడు ఇవన్నీ కూడా రద్దు అవుతాయని చెప్పిన వెంటనే అరే ఏదేదో మనకు తేడా కొట్టేటట్టు ఉందని చెప్పి ఎవరి మీద పోతే అతను హైలైట్ అవుతాడు, మిగతా వాళ్ళు కూడా ఏం చేయలేరని అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన ఒక ప్లాన్ పథకం, ఆయన వెనక కూడా ఎవరో సంథింగ్ ఉండి నడిపిస్తున్నారని చెప్పి మా యొక్క అనుమానం కూడా ఉన్నది ఈరోజు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు చెప్పేది ఒకటే, మీరు ఏదైతే కుల వ్యవస్థను తీసేద్దామంటున్నారో రైట్, దానికి అందరు కట్టుబడి ఉందాం. మీకొద్దు రిజర్వేషన్, మాకొద్దు, ఎవరికి వద్దు రిజర్వేషన్. అందరు పెద్దలు అందరు చెప్పినట్టు ఎవరు చదువుకుంటే, ఎవరికి టాలెంట్ ఉంటే వానికే వస్తుంది. ఈ రకంగా చూసుకున్నావంటే నీ యొక్క కులానికి, నీ యొక్క రిజర్వేషన్ వస్తున్న వ్యవస్థకు నువ్వే గండి కొట్టినవాడు అవుతావు. కాబట్టి మా యొక్క ఈ పోరాటం కానీ, ఈ యొక్క వ్యతిరేక వ్యాఖ్యలన్నీ కూడా కేవలం మందకృష్ణ మాదిగ మీదనే. ఎందుకంటే మేము కూడా లోకల్ గా అంత కుల మతాలకు అతీతంగా మాదిగలతో, మాలలతో మేము అంతా ఫ్రెండ్షిప్ లో ఉంటాం, అందరం కలిసి తిరుగుతుంటాము. వాళ్ళ పండుగలకు మేము పోతుంటాం, మా పండుగ వాళ్ళ ఇంట్లోకి వస్తుంటారు, క్యారెట్లు పంపించుకొని అందరం. ఇప్పుడు కులం అనేది మర్చిపోయినాం, అందరు స్నేహభావంతో హ్యాపీగా ఉన్న మూమెంట్ లో మళ్ళీ నువ్వు లేని పని చెప్తాను. అంటే నెక్స్ట్ జనరేషన్ కి కుల వ్యవస్థతో కొట్లాట్లు పెడతాను. మరో పాకిస్తాన్ చేయాలని చెప్పి ఏమైనా అనుకుంటున్నావేమో అర్థం కాలే. అదేదో నువ్వు వీలైతే పాకిస్తాన్ కో లేకుంటే అదేదో ట్రంప్ దగ్గర అమెరికాకో పోయి మంచి ఇట్లాంటి ఆలోచనలు ఇస్తే అక్కడన్నా బాగుంటుంది, కొట్లాడుకుంటారు, నీకు కూడా కొట్లాట్లు అలవాటు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ శాంతియుతంగా అందరము స్నేహపూర్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఇటువంటి వ్యాఖ్యలను మానుకో. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దానికి తగ్గట్టుగా ప్రవర్తించవలసిందిగా
మేము మరీ నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మాకు మద్దతుగా వచ్చినటువంటి అన్ని సంఘాలు, వైశ్య సంఘం అయితేనేమి, రజక సంఘము, బోయ సంఘం వాళ్ళు కానీ, మంగళ వాళ్ళు అందరూ, బలిజ అందరూ కూడా పాపం ఫోన్ చేసి, వాల్మీకి వాళ్ళు అందరూ కూడా మాకు వచ్చారు. వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భవిష్యత్తులో మనం అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనము మరొక్కసారి కోరుకుంటున్నాం.